వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నీడై తోడై వారితో ఎన్నో సంవత్సరాలు చాలా దగ్గరగా ప్రయాణించిన భాస్కర్ శర్మ గారు ఇవాళ రావడం మనందరికీ చాలా గొప్ప అదృష్టం. ఎందుకంటే వారి కళ్ళ నుంచి వారు చూసినవి మనందరం ఎవరు చూసి ఉండం. భాస్కర్ శర్మ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారి అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. సభలో అందరికీ నమస్కారం. నేను పబ్లిక్ ఫోరంలో ఎప్పుడూ మాట్లాడి ఉండలేదు. నాకేదో బ్యాక్ ఆఫీస్లో పనిచేయడం అలవాటు. కానీ ఈశ్వర ప్రసాద్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ రిక్వెస్ట్ చేశారు రమ్మని, రాలేకపోయాను. ఈ సంవత్సరం మరీ నిన్న 2 సార్లు చెప్పారు, అందుకని ఈరోజు వచ్చాను. ఏదో 4 మాటలు చెప్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారితో దాదాపు నేను 17 ఇయర్స్ నేను ట్రావెల్ చేశాను చెప్తాను, ప్రౌడ్గా చెప్తాను. వారు సీఎంగా ఉన్నప్పుడు దాదాపు రోజులో 14-15 గంటలు వారితోనే గడిపేవాడిని. మార్నింగ్ 7:30 నుంచి రాత్రి 9 వరకు ఉండేవాడిని అని చెప్పుకోవచ్చు. నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. వారిది మాట తప్పను మడమ తిప్పను అనే మాటకు ఉదాహరణ చెప్పాలంటే 2-3 ఉదాహరణలు. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ది డేట్ అండ్ ఇయర్. 1 రూపీ రైస్ స్కీమ్ లాంచ్ చేయడానికి మహబూబ్నగర్ జిల్లాలో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి వెళ్ళటం కోసం బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. హెలికాప్టర్ రెడీ పెట్టారు. ఇక్కడ వెదర్ బాగానే ఉంది, కానీ మహబూబ్నగర్లో ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు. దాదాపు వి వెయిటెడ్ ఫర్ 2 hours. 2 hours అయిన తర్వాత కూడా అక్కడ రెయిన్ తగ్గలేదు. బట్ ఆ స్కీమ్ ఎట్టి పరిస్థితుల్లో లాంచ్ చేయాలి. అక్కడ చిన్నారెడ్డి గారు మిగతా వాళ్ళు ఉన్నారు మహబూబ్నగర్లో. వారికి ఇక్కడి నుంచి ఫోన్ చేసి అక్కడ స్కీమ్ లాంచ్ చేయమని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా లాంచ్ చేయాలి, సీఎం గారితో లాంచ్ చేయాలి. కాబట్టి క్యాంప్ ఆఫీస్లో ఒక 10 క్వింటాల్ రైస్ తీసుకురమ్మని చెప్పారు. ఇక్కడ విజువల్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఇందాక నుంచి రైస్ స్కీమ్ లాంచ్ చేస్తుంది, దానికి సంబంధించిన విజువల్ ఏది. ఆ రోజు 10 క్వింటాల్ రైస్ తెప్పించి కొంతమంది వీకర్ సెక్షన్ పీపుల్ పిలిచి అప్పటికప్పుడు వితిన్ 2 hours ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాళ్ళకి బెనిఫిషరీస్కి పంచిపెట్టడం జరిగింది. అదొక ఉదాహరణ తీసుకోవచ్చు. ఇక అన్ఫెయిట్ఫుల్ దురదృష్టమైన సంఘటన ఏమంటే September 2, 2009 అది మనకు గోపీనాథ్ గారు అని చెప్పేసి ఒక ఎమ్మెల్సీ ఉండేవారు ఆ పీరియడ్లో, చిత్తూరు జిల్లా నుంచి. వారు చాలా కాలంగా రిక్వెస్ట్ చేశారు రాజశేఖర్ గారిని, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కొడుకు మ్యారేజ్కి రావాలి, వచ్చి తీరాలి అని బతిలాడారు. ఎంత చెప్పినా నాకు కుదరదు, నేను ప్రోగ్రామ్స్ రాలేను, నాకు టైట్గా ఉన్నది, అసెంబ్లీ పీరియడ్ జరుగుతుందంటే కూడా వినకుండా ఇబ్బంది పెట్టేవారు, చాలా ఇబ్బంది పెట్టారు వారు. చివరికి ఒక 3 లగ్నాలు తీసుకొచ్చారు. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు రావాలని చెప్పి బలవంతం చేశారు. బలవంతం చేసినప్పుడు నాకు పిలిచారు, శర్మ ఇది మరీ గొడవ చేస్తున్నాడు, చూడు ఏదో ఒకటి చేయంటే. అసెంబ్లీ అవుతున్నప్పుడు ఆగస్టులో అసెంబ్లీ ఉంది, ఆగస్టు 30th వరకు అసెంబ్లీ ఉందంటే 1 day ఎక్స్టెండ్ అయింది కూడాను. తర్వాత తప్పనిసరిగా 2 Septemberకి లగ్నం పెట్టడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఒకటేమో ఇది కొడుకు పెళ్ళి, ఇంకోటి చిత్తూరులో సీకే బాబు గారు ఏవో ప్రోగ్రామ్స్ కోసం రిక్వెస్ట్ చేశారు. ఇవి దృష్టిలో పెట్టుకొని 3 ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం జరిగింది ఆ రోజున. ఒకటి చిత్తూరు జిల్లా సుధుం మండలం ఉన్న విలేజ్లో, నాకు ఇప్పుడు దాకా అనుకున్నాను సమ్ విలేజ్, సుధుం మండలంలో ఒక విలేజ్ చెప్పారు. ఇంకోటి నెల్లూరు జిల్లాలో ఒకటి ఉన్నది, ప్రకాశం జిల్లాలో 3 ప్రోగ్రామ్స్ చెప్పారు. ఇవన్నీ కూడాను సర్ప్రైజ్ చెక్, ఇది రచ్చబండి ప్రోగ్రామ్ లాంచ్ చేయడం కాబట్టి సర్ప్రైజ్ చెక్ అన్నారు. నాకు లాస్ట్ మినిట్ నైట్ 9 వరకు చెప్పలేదు. మొత్తం ఆ జిల్లాల్లో ఉన్న కొన్ని మండలాలు చెప్పి, ఈ మండలాల్లో ఉన్న విలేజెస్, డిస్ట్రిక్టు, ఆ జిల్లాలో ఉన్న మండలంలో ఉన్న విలేజెస్ అన్నీ మంది చెప్పారు. నాకు ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి చెప్పారు. చిత్తూరు జిల్లా విలేజ్ పేరు చెప్పారు, తర్వాత నెల్లూరులో ఒక విలేజ్ చెప్పారు, ప్రకాశం జిల్లాలో చెప్పారు. మళ్ళీ ఫోన్ చేస్తాం. ఇలా కంటిన్యూగా దాదాపు 7:30, 8 వరకు మాకు వీటితో నడిచింది. ప్రోగ్రామ్ 7:30కి వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ 1 hour డిలే చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి వర్షం పడుతుంది సార్, వెళ్ళొద్దు, ఇప్పటివరకు నిన్నటి వరకు అసెంబ్లీ ఉంది, రెస్ట్ తీసుకున్నాను కాదు, మనల్ని అడిగి లగ్నం పెట్టుకున్నారు, మనల్ని డిసప్పాయింట్ చేయొద్దు, వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే ఇబ్బంది పడతారు వాళ్ళు, మన మాట పోతుంది, మాట ఇచ్చాం కాబట్టి వెళ్ళి తీరాలని చెప్పేసి వెళ్ళి ఆ రోజు ప్రాణం పోగొట్టుకున్నారు. దురదృష్టం అది, చాలా బ్యాడ్ లక్. ఇంకా అంతకంటే బ్యాడ్ లక్ మన స్టేట్కి కానీ దేశానికి కానీ ఇంకోటి దురదృష్టం ఉండదు. ఇంకా ఇలా ఒక్కరి దగ్గరకు వచ్చిన వాళ్ళని ఏ ఒక్కరిని కూడా డిసప్పాయింట్ చేసే పరిస్థితి ఉండదు. ఆయన దగ్గర ఒక వార్డు మెంబర్ వచ్చేవాళ్ళు, ఒక సర్పంచ్ వచ్చేవాళ్ళు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ప్రపోజల్స్ ఏమైనా తీసుకొస్తే అది ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే జిల్లా కలెక్టర్ నుంచో లేకుంటే మండలం నుంచి తీర్మానాలు ఉండాలి, కలెక్టర్ దగ్గర నుంచి రావాలి, కలెక్టర్ దగ్గర నుంచి శాంక్షన్ చేయాలి. కానీ వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా డిస్సాటిస్ఫై చేసేవాళ్ళు కాదు. వస్తే ఏదో కాగితం తీసుకుని నాకు ఊళ్ళో మా బోర్ కావాలి లేకుంటే రోడ్డు కావాలంటే అది ఫీజిబిలిటీ ఉంటే చేయమని చెప్పేవారు.
లేదు అంటే ఈ సంవత్సరం బడ్జెట్లో లేదు, ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ చేద్దామని చెప్పేసి వాడిని సంతోషపెట్టి దాని మీద ఎండార్ చేసి శాంక్షన్ డ్యూరింగ్ ద ఇయర్ నెక్స్ట్ బడ్జెట్ అని చెప్పి రాసి పంపించేవారు. ఒక్కళ్ళని కూడా డిసప్పాయింట్ చేయడం ఉండేది కాదు. తర్వాత సీఎంఆర్ఎఫ్ల విషయంలోనే తీసుకుంటే 2004లో రాజశేఖర్ గారు సీఎం అయిపోయిన తర్వాత ఆయన ఫస్ట్ బర్త్డే రోజున సీఎంఆర్ఎఫ్కి అప్పట్లో బడ్జెట్ తక్కువ ఉండేది, చాలా కేసెస్ ఎక్కువ వచ్చేవి. వస్తున్న సందర్భాల్లో సీఎంఆర్ఎఫ్ విషయంలో ఫస్ట్ ఇనిషియల్గా నేనే స్టార్ట్ చేయాలని చెప్పేసి 1,50,000 రూపీస్ ఆయన పర్సనల్గా చెక్ రాసి ఇచ్చారు. నా దగ్గర చెక్ ఈరోజు కూడా ఇప్పుడు నా మొబైల్లో ఉన్నది, చెక్ చూపిస్తాను మీకు. ఇదిగోండి చెక్, మోహన్ గారి దగ్గర చెక్ ఇచ్చారు. మోహన్ గారి దగ్గర ఎక్నాలజ్మెంట్ కూడా దాంట్లో ఉంది. వారు రాసి అందరికీ ఏం చెప్పారంటే ఆదర్శంగా ఉండాలని తను స్టార్ట్ చేశారు, నేనే స్టార్ట్ చేస్తానని చెప్పి. బొకేలు ఇవ్వద్దు, షాల్స్ తీసుకురావద్దు, మీరు బొకేకి అంత 300 ఖర్చు పెట్టి 300, 100 ఖర్చు 100 సీఎంఆర్ఎఫ్కి ఇవ్వండి, చెక్సే ఇవ్వండి అని చెప్పి ఆ రకంగా ఫండ్స్ మొబిలైజ్ చేశారు. తర్వాత ఇంకా కేసెస్ ఎక్కువ అవడంతో బడ్జెట్ చాలకుండా ఆరోగ్యశ్రీ నారాయణ హృదయాలయ హాస్పిటల్తో టైఅప్ చేసుకొని ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొని ఇది ఆరోగ్యశ్రీ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అయితే సబ్సిక్వెంట్ ప్రాసెస్ అనుకోండి. ఇట్లా చాలా పథకాలు వారు చేసినవి చెప్పాలంటే ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, ఎంతకాలమే చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు నేను 17 సంవత్సరాలు ట్రావెల్ చేసినవాడిని అండి. ఆయన చేసిన పాదయాత్రలో ప్రతి ఇంచు నేను నడిచాను, నేను చూశాను. ప్రతి ఇంచు ముందు అడ్వాన్స్గా నేనే వెళ్ళి సర్వే చేశాను, రూట్ సర్వే చేసినవాడిని. నేను దాదాపు 23 కిలోమీటర్ల నుంచి 28 కిలోమీటర్లు నడిచారు పర్ డే. సాటర్డే హాఫ్ డే నడిచేవారు, సాయంత్రం నడిచేవారు కాదు. 28 కిలోమీటర్స్ నడవటానికి నాట్ పాసిబుల్ జనరల్గా అంత వయసు. రాజమండ్రిలో సిక్ అయినప్పుడు బ్యాక్ వెళ్ళిపోదామంటే కాదు, మనం ఇచ్చాపురం వరకు వెళ్తామని చెప్పాము, సిక్ అయినా పర్వాలేదు 4 రోజులు రెస్ట్ తీసుకుంటాను వెళ్తామని చెప్పారు. ఎప్పుడు ఫార్వర్డ్ తప్పితే బ్యాక్వర్డ్ అనే క్వశ్చనే ఉండేది కదా వారికి. ఇంకా చెప్పాలంటే ఒక రోజున ఒక అమ్మాయి ఎవరో వచ్చారు, తను ఇక్కడ ఎవరో శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి దీంట్లో హుసేన్ సాగర్లో దూకింది. లేక్ పోలీసులు పట్టుకున్నారు ఆ అమ్మాయిని, పట్టుకుని తీసుకొచ్చారు. ఏంటి కేసు తీసుకోమంటే ఆ అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుంది, వాళ్ళు మోసం చేశాడు, చచ్చిపోదామని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి వచ్చింది. పిలిచి ఆ అమ్మాయి కౌన్సిలింగ్ చేసి ఛార్జీలు ఇచ్చి మరీ పంపించేవారు. ఇంకా అదే సీఎంఆర్ఎఫ్ కోసమే వచ్చిన సందర్భాల్లో తీసుకుంటే సీఎంఆర్ఎఫ్ జనరల్గా ఆ రోజున మనకున్న పారామీటర్స్ ప్రకారం 35,000కే మ్యాక్సిమం సీలింగ్ లిమిట్ ఉండేది. హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడమని చెప్పేవారు, మ్యాక్సిమం ఎంత కన్సెషన్ ఇస్తారో మాట్లాడించి బ్యాలెన్స్ అమౌంట్ వారు పర్సనల్గా ఇచ్చిన కేసులు ప్రతిరోజు కనీసం 10 to 15 కేసులో అమౌంట్ 10,000 నుంచి 15,000, 30,000, 50,000 ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్ ఇస్ యావరేజ్ మంత్లీ తీసుకుంటే దాదాపు ఒక 15 to 20 lakhs అమౌంట్ పర్సనల్గా ఇచ్చారు, ఆయన పర్సనల్గా ఇచ్చారు. ఈవెన్ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడాను ఎక్కడెక్కడి నుంచో కొంతమంది జనం వీకర్ సెక్షన్ పీపుల్ వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏం చేసేవారు, ఎందుకు వచ్చారంటే ఏమి లేదు సార్, ఊరికే మిమ్మల్ని చూసి దండం పెడదాం వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చావు, పలానా ఊరు నుంచి, అన్నం తిన్నావా, ఇంట్లో సూర్యుడు వీళ్ళకి అన్నం పెట్టచ్చు, ఛార్జీలు ఇచ్చి పంపించని చెప్పేవారు. అంత హ్యూమన్ టచ్ ఉన్న వ్యక్తి మనం చూడలేము, రారు ఇంకా ఇప్పటికి రారు. ఇట్స్ వెరీ బ్యాడ్ లక్. ఐ విల్ కంక్లూడ్ లైక్ దిస్. సో చెప్పాలంటే చాలా చెప్పచ్చు, విల్ షేర్ ఇట్ సమ్ టైమ్ లేటర్. థ్యాంక్ యూ. శ్రీ వైపీ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఏపీ రెడ్డి గారు, శ్రీ వైపీ రెడ్డి గారు కలిసి భాస్కర్ శర్మ గారికి చిన్న జ్ఞాపికను అందిస్తారు. చాలా మనసుని హత్తుకునే సంఘటనలు చెప్పారు సార్. నిజంగా మీ మనసులోంచి ఎంత ఉద్వేగం వస్తుందో అర్థమవుతోంది. ధన్యవాదాలు సార్ భాస్కర్ శర్మ గారు. ఇది గుర్తుంది నాకు.